హీరో అల్లు అర్జున్ పై కూడా కేసులు పెట్టాలని విద్యార్థి సంఘాలైతే తీవ్రంగా డిమాండ్ చేస్తున్నారు. సో ఇదే విషయంపై ఇవాళ మనం డిబేట్ లో డిస్కస్ చేద్దాం. మనతో పాటు డిబేట్ లో జాయిన్ అయ్యారు చిట్టిబాబు గారు, నిర్మాత, అలాగే ఫిలిం క్రిటిక్ శ్రీకాంత్ గారు అండ్ కేతిరెడ్డి జగదీష్ గారు కూడా జాయిన్ అయ్యారు, నిర్మాత, యాక్టివిస్ట్ కూడా. సో అసలు ఎలా చూడాలి సార్? అంటే ఒక సినిమా చూడడానికి వెళ్లి ప్రాణాలు కోల్పోయారు. అంటే ఎంటర్టైన్మెంట్ కోసం చక్కగా ఫ్యామిలీతో టికెట్స్ బుక్ చేసుకుని హ్యాపీగా మూవీ చూసి వద్దామని వెళ్లిన మహిళ చనిపోయింది. అసలు సమాజం ఎటుపోతుందంటారు? ఎవరు దీనికి బాధ్యత? పోలీసుల వైఫల్యం అంటారా? థియేటర్ ఇర్రెస్పాన్సిబిలిటీయా? లేకపోతే హీరో తప్పిదమా? ఫ్యాన్స్ ఓవర్ హైపా? ఏం చెప్తారు? బేసిక్ గా చెప్పాలంటే ఇప్పుడు మనం కుంభమేళాకు పోయి చనిపోతా ఉంటారు జనాలు, తెలుసు కదా. సినిమాలకి వచ్చి ఎప్పుడు కూడా ఇట్లా జరిగిన సందర్భాలు లేవన్నమాట. దీంట్లో ఎవరు బాధ్యులు అని చెప్పాలంటే అల్లు అర్జున్ ప్రథమ బాధ్యతుడు, ఆ తర్వాత సినిమా థియేటర్ మేనేజ్మెంట్ తర్వాత బాధ్యత వహించాల్సి ఉంటుంది. నిర్లక్ష్యం వహించారు కాబట్టి పోలీసు ఎంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేయకుండా సోషల్ మీడియాలో ఓవర్గా 6 గంటల నుంచి వస్తున్నాడు పులి వస్తున్నాడు, పుష్ప 2 వస్తున్నాడు, తగ్గేదేలే అని చెప్పి సోషల్ మీడియాలో వాటిలో ఊదరగొట్టేతలకి జనాలు ఎక్కడ లేని వాళ్ళు ఇప్పుడు ఆమెకేం పని అక్కడ ఉంది సినిమా, ఆమె చూడాలంటే అక్కడ ఉంది దిల్సుఖ్ నగర్ లో, అది 900 ఇచ్చి ఆడ చూడొచ్చు. ఆమె ఎందుకు ఇక్కడికి వచ్చింది? అల్లు అర్జున్ చూసేదానికి వచ్చింది పాపం. చూసింది అతను వచ్చినప్పుడు అది దాన్ని పాయలుగా తీశారనమాట, మధ్యలో దారి ఇచ్చారు అతనికి. ఆ దారి ఇవ్వటంతో వీళ్ళు పోలీసు ఏం చేశారంటే పోలీసు అలా నెట్టేసే తల్లికి ఆ నెట్టడంలో వీళ్ళందరూ పోయి ఆమె మీద పడ్డారు, ఆ పిల్లల మీద పడ్డారు అనమాట. ఆమె ఎందుకు జరిగింది అని అంటే ప్రధానంగా దీనికి ఈ జనాన్ని అందరినీ ఎవరైతే టికెట్లు ఉన్నారో వాళ్ళందరినీ ముందు వదిలేసి ఉండాల. అల్లు అర్జున్ రాకముందు, అల్లు అర్జున్ వచ్చిన తర్వాత, ఆయన ప్రవేశం జరిగిన తర్వాత లోపలికి వీళ్ళందరినీ అలౌ చేశారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే తప్పు. ముందే వాళ్ళందరినీ పంపించి మహిళల్ని పిల్లల్ని పంపించేసి ఉన్నారు అనుకోండి. ఇప్పుడు వాళ్ళు చాలా మంది టికెట్లు 900 ఇచ్చి కొన్నోళ్ళు కూడా సినిమా చూడలా, 1100 ఇచ్చి కొన్నోళ్ళు కూడా ఈ రకంగా అల్లు అర్జున్ తో పాటు దోసుకుంటా లోపలికి వచ్చేసారు. కొంతమంది జనం వచ్చేసారు, వాళ్ళు కూర్చునేసారు, వీళ్ళు బయట ఉండిపోయారు. హాల్ లోపలికి ఫుల్ అవ్వగానే ఎవరిని కూడా పంపించలేదు. దీంట్లో సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్ యొక్క నిర్లక్ష్యం ఉంది. అల్లు అర్జున్ అలా రావడం తప్పు. ఎందుకు రావాలంటే ఓవర్ గా చెప్పి ఏమన్నా ప్రకటన ఏదో నేను పెద్ద గొప్ప అని చూపించుకునేదానికి రావడం. ఈ సినిమాలు చూస్తారు మామూలుగా హీరోలు, ఏ థియేటర్ పోతున్నారని చెప్పుకొని చూడరు. మల్లికార్జున పోతారు, లేదంటే ఏఎంబికి పోతారు, అట్లా సడన్ గా వెళ్తారు. ఏ థియేటర్ పోతున్నారు తెలియకుండా. బాహుబలి అవన్నీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఇట్లా పలాని సంధ్యా థియేటర్ లో వచ్చి చూస్తాడు అని అంటే దానికి అసలు అవసరమే లేదు. టికెట్లు పోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ టికెట్లు అమ్ముడు పోయినాయి, 1100 రూపాయల లెక్కన అమ్ముడు పోయినాయి. అమ్ముడు పోని దగ్గర చెప్పుకోవచ్చు కావాలంటే. హీరో వస్తాడంటే కొంటారు అనే ఒక ఉద్దేశాన్ని క్రియేట్ చేయొచ్చు. ఇది తప్పిదము అనే దానికంటే ఇది ఒక నిర్లక్ష్య వైఖరి అన్నమాట. ఆల్ మేనేజ్మెంట్ ఏం చేసి ఉండాలంటే ఇంతమంది వస్తారని ఒక ఎక్స్పెక్టేషన్ చేసి జనాన్ని, పోలీసుని ఆ నిష్పత్తిలో పోలీసుని అక్కడ ఎంగేజ్ చేసి ఉండాలి. ఏదో వచ్చేసారు అని అంటే బయటకు వచ్చారు. ఒక పక్క కాంట్రవర్సీ ఉంది, కాంట్రవర్సీ వాళ్ళు కూడా చేసుకునకూడదని ఏముంది? ఇది మెగా ఫ్యాన్స్, అటు వాళ్ళ ఫ్యాన్స్, ఇద్దరి మధ్య క్లాషెస్ ఉన్నాయి కదా. ఈ మెగా ఫ్యాన్స్ వాళ్ళు కూడా అలా దోచుకొని వచ్చారు అని కూడా మనం అట్లా ఫైట్ లాగా కూడా ఉండొచ్చు కదా. పడడం కానీ ఏదైనా కానీ అది చిన్న ప్లేసు. సంధ్యా థియేటర్ అనేది చాలా చిన్న. ప్రాణం పోయింది. ఆమెకి ఏదో మేమేదో చేస్తాము, అవి చేస్తాము, ఈ చేస్తాము, ఆ కుటుంబాన్ని ఆదుకుంటాము, అది ఇది అంటున్నారు. ఒక ప్రాణం పోతే, విలువైన ప్రాణం పోతే ప్రాణాన్ని అయితే తీసుకురాలేరు. కాబట్టి మేమేం చెప్తున్నామంటే ఇప్పుడు తెలంగాణలో ఉన్న స్టూడెంట్ వింగ్ అందరూ కూడా అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయాలని చెప్పి కోరుతున్నారు. మేము కూడా అల్లు అర్జున్ ని ఖచ్చితంగా పార్టీగా చేర్చాలా, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలని చెప్పి మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. ఆయన సిఐ గారు లేరు కాబట్టి వెనక్కి వచ్చాము. కాబట్టి రేపు మార్నింగ్ అయినా మేము పెడతాం. దాంట్లో ఉన్న రీజన్స్ అవన్నీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏదో కేసు పెట్టినట్టున్నారు. వాళ్ళు
థియేటర్ ముందు కూడా నిరసన దీక్ష కూడా చేపట్టారు. ₹1 ఏదో డిమాండ్ చేస్తున్నారు అని అన్నారు. పిల్లోడు ఇంకా కిమ్స్ లో ఉన్నాడు, ఆ అబ్బాయి శ్రీతేజ్ అనే అబ్బాయి కిమ్స్ లో ఉన్నాడు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు అని చెప్పి చాలా చెప్తున్నారు. ఇవన్నీ ఎట్టంటే చెప్పంటారా, ఇప్పుడు సమస్య అనేది ఈ సమస్య ఇటువంటి సమస్య. మొన్న దేవర సినిమా ఉంది, దానికి ఓవర్ క్రౌడ్ వచ్చారు. ఓవర్ క్రౌడ్ వచ్చినప్పుడు ఏం చేశారు పోలీసు? ఏం చేశారు? ఈవెంట్ క్యాన్సిల్ చేశారు. ఈవెంట్ ఎందుకు క్యాన్సిల్ చేశారు? దీన్ని మనం మేనేజ్ చేయలేము అనే పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడ పోలీసులు ఆ పరిస్థితి ఎందుకు ఉంది అనేది కూడా రేపు ప్రభుత్వానికి రేపు కమిషనర్ దృష్టికి, కమిషనర్ దీనిపైన రిపోర్ట్ అడుగుతాడు. ఎందుకు జరిగింది ఈ విధంగా పోలీసులు చెప్పాల్సినంత అవసరం తప్పకుండా ఉంటుంది. ఇది సభ్య సమాజం తలదించుకునే విధంగా సినిమా హీరోలందరూ తెలుసుకోవాల్సింది ఒకటే, మీరు సినిమా థియేటర్లకు వస్తేనే తెల్లారేది ఏం లేదు. మీరు సినిమా థియేటర్లకు వచ్చి చూసి ఈ రకంగా మేము పెద్ద గొప్ప, మేము తగ్గేదే లేదు, అది లేదు ఇది లేదు అనుకుని ఆడకొచ్చి తగ్గేదే లేదని ఒక ప్రాణాన్ని తీసుకొని పోయారు. కాబట్టి మేమేం చెప్తామంటే ఇది నిజంగా కూడా మానవ సమాజం తలదించుకునే విధంగా ఉందన్నమాట. ఈ రకంగా ఒక మహిళ మరణం, ఒక చిన్న పిల్లవాళ్ళని వాళ్ళని పైన పెట్టి నొక్కతా ఉంటే, అది రాత్రి చూపించే మీ టీవీలో చూసినట్టున్నా నొక్కతా ఉంటే ఎంత బాధాకరమైన సంఘటన అనేది మనం ఆలోచించాలన్న. చాలా అదృష్టం బాబు ప్రాణాలతో బయటపడ్డాడు. ఇంకా